మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అతి చల్లనైన ప్రదేశం, ప్రతి ఒక్కరూ కూడా వాకింగ్ చేసేటటువంటి ప్రదేశం, గ్రీనరీ తోటి, లైటింగ్ తోటి, ఫుట్ పాత్ తోటి ఎంతో అందమైన ప్రదేశంగా మారబోతుంది అనమాట. ఇంకొన్ని రోజుల్లో ఆల్రెడీ 80% వరకు కూడా కంప్లీట్ అయిపోయింది. పిల్లలకి పార్కింగ్ తోటి, బోటింగ్ తోటి అందరూ కూడా ఎంజాయ్ చేసే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా తినాలి అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చే తినాలి అన్నట్టుగా, అదే విధంగా బోటింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడే బోటింగ్ చేయాలి అన్న విధంగా కూడా ఉంటుంది. మినీ ట్యాంక్ బండ్ అంటే ఇదే అనే విధంగా ఉంటుంది. హైదరాబాద్ లో మనకి బుద్ధుడి విగ్రహం ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఇక్కడ తెలుగు తల్లి విగ్రహం తోటి అయితే కలకలలాడిపోతుంది ఇంకొన్ని రోజుల్లో. మనం చూసుకున్నట్లయితే ఏంటి ఈ అమ్మాయి అన్ని చెప్తుంది, ఎక్కడో చెప్పట్లేదు అనుకుంటున్నారా? అదేనండి, మన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంటి ఎదురుగా ఉన్నటువంటి మందాటి చెరువు గురించే నేను మాట్లాడుతున్నాను అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే డెవలప్మెంట్ అనేది పరుగులు పెడుతుందని మనం చెప్పుకోవచ్చు. కావలి డెవలప్మెంట్, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఒక్కొక్క అభివృద్ధి పనులు చేసుకుంటూ వెళ్తూ కూడా ఎన్నో పనులు ఇప్పటికే ఎంతో వరకు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఈ రోజున ఇదే నేపథ్యంలో మందాటి చెరువు కూడా ఎన్నో పనులు అనేవి ఇక్కడ కంప్లీట్ అయ్యాయి. ఇంకా కూడా కొన్ని పనులు కావాల్సి ఉంది. అవన్నీ కూడా ఎంతో త్వరితగతిన అయితే పూర్తయిపోతూ ఉన్నాయి. కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గత 10 సంవత్సరాలలో తట్ట మట్టి కూడా వేయలేని పరిస్థితి నెలకొని ఉంది అని చెప్పి ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గెలిచిన తర్వాత 18 నెలల్లోనే ఇక్కడ పరిస్థితి అంతా కూడా మారిపోయింది. కావలి రూపురేఖలు ఎక్కడ మారిపోయాయి. కావలి కనకపట్నం అవ్వాలంటే ఖచ్చితంగా అది కావ్య కృష్ణారెడ్డితోనే అని చెప్పి ఎంతో మంది ప్రజలు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే మీకు ఇప్పుడు ప్రెసెంట్ మందాటి చెరువు ఎట్లా ఉంది ఏంటి అనేది నేను ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఇది వరకు కూడా మనం చూసాం. ఇది వరకు ఏ విధంగా ఉన్నింది, పందులతోటి, అదే విధంగా ఎక్కడ చూసినా రాళ్లతోటి ఆ విధంగా అయితే ఉన్నింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అన్ని కూడా బాగు చేస్తూ ఉన్నారు. ఫుట్ పాత్ బాగు చేస్తూ ఉన్నారు. మొత్తం కూడా డివైడర్ వేసి అటు నడిచే వాళ్ళకి కూడా ఎంతో సౌకర్యవంతంగా కూడా అయితే ఇక్కడ చేయడం జరిగింది. ఇంకొన్ని రోజుల్లో ఇక్కడైతే రోడ్డు కూడా రాబోతూ ఉంది. అదే విధంగా మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడే మీకు కనిపిస్తూ ఉంది కదండి పోల్స్. ఈ పోల్స్ దేనికి అనుకుంటున్నారా? ఇవన్నీ కూడా లైటింగ్ సిస్టమ్ ని ఏర్పాటు చేయడానికి అయితే ఈ పోల్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా మీరు చూస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా మారిపోబోతుంది అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం కూడా ఈ ప్రదేశంలో మొత్తం కూడా మనకి ఫుడ్ షాప్స్ అనేవి రాబోతూ ఉన్నాయి. పిల్లలకి పార్కింగ్ రాబోతూ ఉంది. గ్రీనరీ రాబోతూ ఉంది. అదే విధంగా బోట్ లో విహరించేదానికి కూడా ఇక్కడ ఏర్పాట్లు అనేవి జరగబోతున్నాయి. అన్నిటికంటే ముఖ్యం, హైదరాబాద్ లో ఏ విధంగా అయితే బుద్ధుడి విగ్రహం ఉందో అదే విధంగా ఇక్కడ కూడా మన తెలుగు తల్లి విగ్రహం అయితే ఇక్కడ రాబోతుంది అనమాట. అయితే ఇక్కడ అయితే ఎంతో మంది అయితే వాకింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాం అసలు ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటి, ఎలాగా ఉంది అన్న పరిస్థితులన్నీ కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం మీ పేరు? రాజేశ్వరి. మేడం ఇప్పుడు మందాటి చెరువు ఏ విధంగా ఉంది? గతంలో వచ్చేవారా మీరు ఇక్కడికి? వచ్చేవారు. అప్పుడు ఎలా ఉన్నింది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు బాగాలేదు, ఇప్పుడు బాగుంది. వాకింగ్ కి అది కూడా చాలా బాగుంది. చాలా బాగా చేశారు. కావలి డెవలప్మెంట్ బాగుంది. కావలి డెవలప్మెంట్ కూడా బాగా జరుగుతుంది. సాటిస్ఫాక్షన్ ఫుల్. ఓకే, అన్ని పనులు టకటకా జరుగుతూ ఉన్నాయి కదా. కావలి అనేది కనకపట్నం అవుతుంది అంటారా? తప్పకుండా. కావ్య కృష్ణారెడ్డి గారు ఎలా చేస్తున్నారు ఎమ్మెల్యేగా? చాలా బాగా చేస్తున్నారు. అన్ని అంటే ఇంకా కూడా ఎన్నో వస్తూ ఉన్నాయి ఇక్కడ. కిడ్స్ కి పార్క్ కానివ్వండి, తెలుగు తల్లి విగ్రహం కానివ్వండి, అందరూ కూడా మినీ ట్యాంక్ బండ్ లాగా ఉంది అంటున్నారు. మీకు అనిపిస్తుంది అలాగా?
అనిపిస్తుంది. ఇంకా బాగా అంటే ఇప్పటికి 75% అయింది కదా, ఇంకా 100% అయిపోతే ఇంకా చాలా సాటిస్ఫాక్షన్ గా ఉంటది. చాలా బాగుంది వాకింగ్ చేయడానికి. అంటే అన్ని చోట్ల సిమెంట్ రోడ్లు అయిపోయి చేయలేకపోతున్నాము. ఇప్పుడు జనాలు కూడా వాకింగ్ చేయడానికి బాగా పెరిగారనమాట. ఇదంతా కొంచెం నీట్ గా అయ్యాక జనాలు కూడా బాగా వస్తున్నారు. అందరికీ హ్యాపీనెస్ గా ఉందన్నమాట. అది అంటే ఇది వరకు మీద ఇప్పుడు ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. ఎక్కువ మంది వస్తున్నారు, ఎక్కువ మంది మెంబర్స్ పెరిగారు. ఇంకా కానీ ఇక్కడ అంతా కానీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కానీ వచ్చేస్తే ఇంకా మొత్తం సందు ఉండదేమో అసలు కదండి. చాలా బాగుంటది. అయితే కావలిని చూడాలంటే ఇది ఒక టూరింగ్ ప్లేస్ లాగా అవుతుంది అంటారా? తప్పకుండా మనం మెయింటైన్ చేసుకుంటూ ఉంటే, అంటే మనం పెట్టే ప్రణాళికలను బట్టి మనం చేసుకునే దాన్ని బట్టి అవుతుంది కదా. గతంలో చూసుకుంటే ఎవరు కూడా ఈ మందాటి చెరువును పట్టించుకోలేదు, కనీసం తట్ట మట్టి కూడా ఇక్కడ పోయలేదని చెప్పి ఎంతో మంది ప్రజలు అనుకుంటూ ఉన్నారు. దాని గురించి ఏమైనా మాట్లాడగలరా? రేపు డెవలప్మెంట్ అయింది కదా. అంటే ఎక్కడానికి సరైన ఫెసిలిటీ లేదు లేడీస్ కి. అంటే జెంట్స్ అంటే టకటక ఎక్కేస్తారు, మట్టి దెబ్బలు ఏమున్నా కానీ ఎక్కగలరు. కానీ లేడీస్ అంటే కొంచెం స్టెప్స్ అవి చూసుకోవాలి కదా. మళ్ళా అంటే ఎక్కేటప్పుడేమో టకటక ఎవరమన్నా ఎక్కుతాం, దిగేటప్పుడు మళ్ళా కొంచెం భయం అనిపిస్తది కదా లేడీస్ కి. ఇప్పుడు కొంచెం మెట్లలాగా అలాగా కట్టాక చాలా బాగుంది అనమాట. మొత్తం ఆల్ రౌండ్ మీకు ఏం చెప్పాలనిపిస్తుంది? మందాటి చెరువు కానివ్వండి, కావలి డెవలప్మెంట్ కానివ్వండి. చాలా ప్రశాంతంగా ఉంది. అన్ని డెవలప్మెంట్స్ బాగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు ఆయన్ని గుర్తిస్తున్నారు, మంచిగా చేస్తున్నారు అని చెప్పి. అంటే మేము అంతకు ముందు తుమ్మలపెంటకి ఒక దాని తరపున వెళ్ళే వాళ్ళము. అక్కడ రోడ్లు అవి సరిగా ఉండేవి కాదు. ఇప్పుడు అక్కడ కూడా రోడ్లు అంతా వేశారు కదా. అంతా అంటే మనకు ప్రయాణానికి చాలా సాఫీగా నీట్ గా ఉంది. కావల్లో రోడ్లు కూడా అంతకు ముందు గుంటలు మెట్టలు అలాగ ఉండేవి, అవి కూడా ఇప్పుడు సాఫ్ చేశారు. అంతా చాలా బాగుంది. ఫుల్ సాటిస్ఫాక్షన్. కావలి కనకపట్నం అనేది కావలి ఎమ్మెల్యే గారి ద్వారా అవుతుందంటారా? అవుతుంది, తప్పకుండా. కావలి కనకపట్నాన్ని చేస్తారు ఆ సారు, తప్పకుండా జరుగుతుంది. నెక్స్ట్ ఎవరు వస్తారు అనుకుంటున్నారు మేడం? ఆయనే వస్తారు, ఎవరు వస్తారు. అంటే ఇప్పుడు మనకి అన్ని డెవలప్ చేసినప్పుడు మనం కూడా ఆయన్నే ప్రొసీడ్ అవుతాం కదా. ఎవరైనా ఇప్పుడు మనం బాగుండాలని ఒక వ్యక్తి కోరుకున్నప్పుడు మనం కూడా ఆ వ్యక్తికే వేస్తాము, ఆయనే కావాలని అనుకుంటాం కదా పార్టీగా. అది జువ్వలదునిలో ఇప్పుడు ఫిషింగ్ హార్బర్ శంకుస్థాపన కానివ్వండి, ఇంకా ఎన్నో చోట్ల కూడా శంకుస్థాపనలు చేశారు. మొత్తం విమానాశ్రయానికి కానివ్వండి, ఇవన్నీ చూసి ఏమనిపిస్తుంది మీకు? అది కూడా బానే ఉంది. కాకపోతే అవన్నీ మేము చూడలేదు కాబట్టి మాకు తెలియదు. అంటే మీరు జెంట్స్ ఎవరినన్నా అడిగితే, అంటే ఆ పక్కల ఎవరైనా చూసుంటే. ఎవరిని కూడా కనుక్కొని అవసరం లేదు. మా ఛానల్ పేరు CMD యూట్యూబ్ ఛానల్. దాంట్లో వెళ్ళి సెర్చ్ చేస్తే మీకు అన్ని డెవలప్మెంట్స్ కనిపిస్తాయి మేడం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మేడం, మీ పేరు? లక్ష్మి. మేడం, ఇప్పుడు నడుస్తూ ఉన్నారు కదా మందాటి చెరువు దగ్గర, మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది? బాగుందండి. బాగుంది. ఇక్కడ ఇప్పుడు మందాటి చెరువు ఏ విధంగా ఉంది? ఫుట్ పాత్ కానివ్వండి, ఇంకా డెవలప్మెంట్ అనేది ఇంకా జరగబోతూ ఉంది. సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది? బాగుంది, ఇదివరకు కన్నా ఇప్పుడైతే బాగుంది అంత. ఇది వరకు ఏ విధంగా ఉండేది? ఇది వరకు మీరు వచ్చేవాళ్ళు? వచ్చేవాళ్ళు. ఎలా ఉండేది? అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడే బాగుంది. ఇప్పుడు కన్నా కొంచెం కన్వీనియంట్ గా ఉంది ఇంకా. గతంలో ఇక్కడ ఎవరో కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు మొత్తం కూడా ఇక్కడ కావలి డెవలప్మెంట్, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు అయితే చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇది కూడా చేస్తున్నారు. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయబోతూ ఉన్నారు. మీకు ఏ విధంగా అనిపిస్తోంది? బాగుంది అంతా. మేడం నమస్తే, మీ పేరు? చైతన్య అండి. ఇక్కడ గతంలో చూసుకున్నట్లయితే ఎవరు కూడా తట్ట మట్టి వేసిన పాపాను కూడా పోలేదు. ఇక్కడ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎంతో డెవలప్మెంట్ అనేది అయ్యింది కావలి. దీని గురించి మీ స్పందన ఏంటి? చాలా బాగా చేశారు. ఇంతవరకు మాకు సంబంధించిన ట్రాకింగ్ అంతా బాగా చేశారు. అంతా పక్కనంతా చెట్లు అంతా గార్బేజ్ అంతా బాగా ఇదిగా ఉండేది. నడవాలంటే భయంగా కూడా ఉండేది. డ్రంకర్స్ అంతా తిరుగుతుండేవాళ్ళు. ఇప్పుడు అంతా బాగుంది. ఇప్పుడు అంతా కూడా ఏమేమి డెవలప్మెంట్ జరిగాయి ప్రస్తుతానికి? ప్రస్తుతానికి గోడ ఇంతవరకే కట్టారు. ఇంకా ఏమన్నా లైటింగ్ అంతా పెడుతున్నారు. ఏమన్నా అటు ఇటు చెట్లు వేస్తారేమో ఐడియా. ఇంకా కూడా గ్రీనరీ కానివ్వండి, ఇక్కడ ఫుట్ పాత్, ఇక్కడ రోడ్డు కానివ్వండి, పిల్లలకి పార్క్ కానివ్వండి, ఇంకా ఎన్నో సౌకర్యాలు తెస్తూ ఉన్నారు. దాని గురించి మీ స్పందన ఏంటి? మంచిది, చాలా బాగుంది. చాలా బాగా చేస్తున్నారు. నమస్తే మేడం, మీ పేరు? ఐశ్వర్య. ఇంకా కూడా ఇక్కడ ట్యాంక్ బండ్ ఏ విధంగా అయితే ఉంటుందో, అక్కడ బుద్ధుడి విగ్రహం ఏ విధంగా ఉంటుందో, ఇక్కడ కూడా తెలుగు తల్లి విగ్రహం అయితే ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. దీని గురించి మీ స్పందన ఏంటి? కావలి అనేది డెవలప్ అవుతుందా? అవబోతున్నట్టే. పిల్లలు కొంచెం హ్యాపీగా ఆడుకోవడానికి అట్లా ఇంకా బాగుంటది కదా. సాయంత్రం ఇంకా సమ్మర్ వచ్చేది, హాలిడేస్ పిల్లలకి హ్యాపీగా వాళ్ళు కూడా ఇక్కడ కానీ పెడితే నీట్ గా ఆడుకుంటారు. పెద్దోళ్ళు వాకింగ్ చేసుకున్నా అంత బాగుంటది కదా నీట్ గా. ఇంకా కావలి అనేది కనకపట్నం అవుతుందంటారా? ఏమోనండి, బ్రహ్మంగారు అయితే ఎప్పుడో చెప్పారు అవ్వచ్చు. ఆయన చెప్పినవి అన్ని జరుగుతున్నాయి కదా, అందువల్ల అవ్వచ్చు. అంటే 2 సంవత్సరాల్లోనే ఇంత డెవలప్మెంట్ అనేది చూస్తున్నాం కదా. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు బాగా చేస్తున్నారంటారా? చేస్తున్నట్టే కదా.
ఓకే, కనకపట్నం అయితే ఎమ్మెల్యే వల్ల అవుతుందని నమ్మకం ఉందా? అవుతుంది అంటే కనిపిస్తుంది కదా అలానే అని అంటున్నా అంతే. నమస్తే మేడం, మీ పేరు? నా పేరు విజయ. మేడం, ఇప్పుడు మందాటి చెరువు చూడ్డానికి ఏ విధంగా ఉంది? బాగుంది. ప్రతి ఒక్కరైతే మినీ ట్యాంక్ బండ్ లాగా ఉంది అని చెప్పి అంటున్నారు. మీరు ఒప్పుకుంటారా? అట్లాగే ఉంది, ఇంకా కాబోతుంది అని చెప్పి ఒప్పుకుంటారా? కాబోతుంది అనుకుంటా. కాబోతుంది. ఓకే, ఇక్కడ మొత్తం కూడా ఏ విధంగా ఉంది ప్రస్తుతానికి? బాగుంది. ఇది వరకు వచ్చేవాళ్ళ మేడం? వచ్చేవాళ్ళు. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, డిఫరెన్స్ చెప్పగలరా? ఇప్పుడు బాగుంది. అప్పుడు ఎలా ఉండింది? చెట్లు అవి ఉన్నాయి, ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బాగా చేశారు. చూస్తున్నారు కదండి, కావలిలో అయితే మినీ ట్యాంక్ బండ్ అయితే రాబోతూ ఉందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక్కడ. కానీ ఇప్పుడు నేను ఏమైతే చెప్పానో అవన్నీ కూడా ఇక్కడ అందుబాటులోకి వచ్చినట్లయితే, వచ్చేది సమ్మర్, అది కాకుండా ఎంతో మంది కూడా ఇక్కడ వచ్చి ఎంతో చిల్ అవుతారని చెప్పి అయితే ఎంతో మంది చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రెసెంట్ అయితే ఎంతో మంది కూడా ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉన్నారు. గతంలో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు ఇంకా ఎక్కువయ్యారని చెప్పి ఎంతో మంది అయితే మనతో చెప్పడం జరిగింది. ఇంకా కూడా డెవలప్మెంట్ అనేది జరిగితే మాకు చాలా సంతోషంగా ఉంటుందని అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ వినోద్ తోటి కామాక్షి, మందాటి చెరువు దగ్గర నుంచి, కావలి.